హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పుడుండో వెయిట్ చేస్తున్న ఐఫోన్ 13 సిరీస్ అయితే నిన్న లాంచ్ అయితే అయిపోయినాయి. సో ఈ ఐఫోన్ 13 సిరీస్తో పాటు 2 iPads తీసుకొచ్చారు అండ్ ఇంకా యాపిల్ వాచ్ 7ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ వీడియోలో ఈ ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చేసాక నచ్చితేనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే 2 iPads తీసుకొచ్చారు. ఒకటి చూసుకుంటే iPad 9th జనరేషన్. సో ఇది సేమ్ మనకు చూడడానికి iPad 8th జనరేషన్ లానే ఉంటుంది, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ చేంజ్ చూసుకుంటే ప్రాసెసర్, దీంట్లో A13 బైనిక్ చిప్ సెట్ అయితే ఉంది. సో ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా కూడా అప్గ్రేడ్ చేశారు. ఈసారి మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్లో అండ్ సెంటర్ స్టేజ్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనము వీడియో కాల్స్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసేటప్పుడు మనల్ని ఫోకస్డ్ అయితే ఉంచుతుంది. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఈసారి దీంట్లో ట్రూ టోన్ యాడ్ చేశారు అండ్ యాపిల్ పెన్సిల్ 1 కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈసారి వీళ్ళు బేస్ వేరియంట్నే 64 జీబీతో అయితే తీసుకొచ్చారు. ముందు చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 32 జీబీ ఉండే కదా, ఈసారి మాత్రం స్టార్టింగే మనకు 64 జీబీతో అయితే వస్తాయి. సో ప్రైస్ చూసుకుంటే మనకు 30,900 అయితే ఉంది. సో సేమ్ మనకు ఏదైతే 8th జనరేషన్ ప్రైస్ ఉందో సేమ్ అదే ప్రైసింగ్లో తీసుకొచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 30,000 ప్రైస్ పరంగా ఒక ఎక్సలెంట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే iPad 6 mini. సో ఇది చూసుకుంటే కొంచెం డిజైనింగ్లో అయితే చేంజ్ అయితే కనబడుతుంది. సో ముందుతో కంపేర్ చేస్తే కొంచెం సైజ్ని అయితే చిన్నగానైతే చేశారు. సో డిస్ప్లే చూసుకుంటే మనకు 8.3 ఇంచెస్తో అయితే వస్తుంది. ట్రూ టోన్ సపోర్ట్ చేస్తుంది, 500 nits బ్రైట్నెస్తో వస్తుంది. కాకపోతే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ దీంట్లో మనకు హోమ్ బటన్ అయితే ఉండదు. సో మీదనే మనకు టాప్లోనే బటన్ అయితే ఉంటుంది. సో అక్కడనే మనకు టచ్ ఐడి కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్తో అయితే మనము అన్లాక్ అయితే చేయవచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రంట్లో సెంటర్ స్టేజ్ ఫీచర్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ దీంట్లో మనకు ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. 4K వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అండ్ యాపిల్ పెన్సిల్ 2 కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ప్రైసింగ్ చూసుకుంటే 46,900 అయితే ఉంది. సో ప్రైసింగ్ నాకు ఇది కొంచెం ఎక్కువనైతే అనిపించింది. సో ఇంకొంచెం తక్కువ ప్రైసింగ్లో తీసుకొచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకుంటే యాపిల్ వాచ్ 7. సో ఇది 6 సిరీస్తో కంపేర్ చేస్తే అంత పెద్ద అప్గ్రేడ్ అయితే ఏం కాదు. సో మేజర్గా చూసుకుంటే 2 చేంజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ చేంజ్ డిస్ప్లే, దీంట్లో మనకు కొంచెం పెద్ద సైజ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ బెజల్స్ చూసుకుంటే కూడా కొంచెం థిన్గానే అయితే ఉంటాయి. 1.7mm బెజల్స్ అయితే ఉంటాయి, కొంచెం కర్వ్ కూడా ఉంటాయి. సో ఇది ఒక్కటి మనకు కొంచెం మేజర్ చేంజ్. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ స్పీడ్ కూడా మనకు 33% ఫాస్ట్గానైతే అవుతుంది 6 సిరీస్తో కంపేర్ చేస్తే. సో మేజర్గా ఇవే 2 చేంజెస్, మిగతా అంతా కూడా మనకు సేమ్ 6 సిరీస్లోనే ఉంటాయి. సో ఒకవేళ మీ దగ్గర యాపిల్ వాచ్ 6 సిరీస్ ఉంటే మాత్రము సో దీనికి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఐఫోన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ప్రీవియస్ 12 సిరీస్ లానే 13 సిరీస్లో కూడా ఈసారి వీళ్ళు 4 ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. 13 mini అండ్ ప్రో వర్షన్స్లో చూసుకుంటే 13 Pro అండ్ ఇంకా 13 Pro Max, టోటల్గా 4 ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ మనము 13 అండ్ 13 mini గురించి అయితే మాట్లాడదాము. సో 2 కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో డిస్ప్లే సైజ్ అండ్ బ్యాటరీ సైజ్ అయితే మనకు చేంజ్ అయితే అవుతుంది. సో మనం 13 mini అండ్ 13 చూసుకున్నట్లయితే ప్రీవియస్గా మనకు 12 అండ్ 12 mini ఉన్నాయి కదా, సేమ్ అలానే ఉంటాయి. సో చూడడానికి అయితే డిజైనింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మనకు డిస్ప్లే సైజ్ కానీ మనకు బ్యాక్ సైడ్ యాపిల్ లోగో అలైన్మెంట్ కానీ అండ్ బిల్డ్ కానీ సైడ్ ఫ్రేమ్ కానీ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది. కాకపోతే దీంట్లో మేజర్ చేంజెస్ చూసుకుంటే డిజైనింగ్ పర్స్పెక్టివ్లో నాచ్ సైజ్ అనేది కొంచెం చిన్నగా చేశారు. సో ముందు 12 సిరీస్తో కంపేర్ చేస్తే 13 సిరీస్లో ఒక 15% వరకు చిన్నగా ఉంటుంది నాచ్ సైజ్ అనేది. అండ్ ఇంకొకటి కెమెరా అలైన్మెంట్ని కూడా వీళ్ళైతే చేంజ్ చేశారు. ముందు చూసుకుంటే మనకు వర్టికల్ కెమెరా అలైన్మెంట్ ఉండే కదా 12 అండ్ 12 మినీలో, ఇప్పుడు 13 మినీలో చూసుకుంటే మనకు డయాగ్నల్ అలైన్మెంట్ అయితే ఉంటుంది. ఇదొక చేంజ్ దీంట్లో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మిగతా చేంజెస్ చూసుకుంటే ప్రాసెసర్. సో ప్రాసెసర్ అయితే చేంజ్ చేశారు. ఈసారి మనకు A15 బైనిక్ చిప్ సెట్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 6 కోర్స్ ఉంటాయి CPU అండ్ GPU చూసుకుంటే 4 కోర్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు మేజర్గా చేంజ్ చూసుకుంటే. సో మిగతా డిస్ప్లే చూసుకుంటే మనకు సేమ్ ఉంటుంది, సేమ్ సైజ్ ఉంటాయి. 13 మినీ చూసుకుంటే 5.4 ఇంచ్ ఉంటుంది, 13 చూసుకుంటే 6.1 ఇంచ్ ఉంటుంది. ఇది సూపర్ రెటీనా XDR డిస్ప్లే. సో 800 నుండి 1200 nits వరకు అయితే బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో రెండిట్లో కూడా మనకు డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో 12+12 సేమ్ ప్రీవియస్ లానే, కాకపోతే ఈసారి కొంచెం వీళ్ళు సెన్సర్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అదేవిధంగా కొంచెం స్టెబిలైజేషన్ కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. అండ్ ఇంకొకటి లో లైట్లో కూడా ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు లో లైట్లో ఇమేజెస్ని కూడా బెటర్గా క్యాప్చర్ చేస్తుందని అయితే చెప్తున్నారు. సో ముందు చూసుకుంటే మనం ఐఫోన్స్లో
లో లైట్లో కొంచెము పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉండేది కదా, సో దీన్ని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేశానైతే చెప్తున్నారు. సో దీంట్లో మనకు కెమెరాలో చూసుకుంటే సెన్సర్ షిఫ్ట్ ఫీచర్ ఉంది సేమ్ 12 Pro లానే. అండ్ దీంట్లో మనకు లో లైట్లో పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేశారు. అండ్ డెడికేటెడ్ సినిమాటిక్ మోడ్ అయితే ఉంది. సో ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ దీనికి. ఇది డెడికేటెడ్ సినిమాటిక్ మోడ్ అంటే మనము ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో చూసుకుంటే బోకే మోడ్ వస్తుంది కదా, పోర్ట్రేట్ మోడ్ వీడియోస్లో, అంటే మనల్ని ఫోకస్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ పెట్టి వీడియోస్ షూట్ చేయవచ్చు. సిమిలర్ ఆ కైండ్ ఆఫ్ ఫీచర్ అనేది చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనం దేనంటే దాన్ని ఫోకస్లో పెట్టవచ్చు. మన ఫేస్ని కావాలనుకుంటే ఫేస్ని ఫోకస్లో పెట్టి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయవచ్చు. అలా వద్దనుకుంటే మన ఫేస్ని బ్లర్ చేసి బ్యాక్గ్రౌండ్ని ఫోకస్లో పెట్టాలంటే సో దాన్ని కూడా చేయవచ్చు. సో మనం సినిమాలో చూస్తుంటాం కదా, సేమ్ అదే విధంగా మనము ఈ ఫోన్లోనైతే వీడియోస్ని అయితే షూట్ చేయొచ్చు. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ 13 మినిట్లో బ్యాటరీని కూడా ఇంప్రూవ్ చేశారు. సో 13లో చూసుకుంటే 12తో కంపేర్ చేస్తే 2.5 hours వరకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ 13 మినిట్లో చూసుకుంటే ఒక 1.5 hours వరకు అయితే మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే సో ప్రైసింగ్ అయితే సేమ్ ముందు 12 మినీ ప్రైసింగ్లోనే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి హైలైటింగ్ ఏంటంటే ఈసారి మనకు బేస్ వేరియంటే 128 GB స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు. సో మనకు ముందు 64 ఉండే కదా, ఇప్పుడు మనకు 64 GB వేరియంట్ అయితే ఉండదు, స్టార్టింగే 128 GB వేరియంట్ అయితే ఉంటుంది. సో 13 మినీ 128 GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే మనకు 69,900 అయితే ఉంది. అండ్ 13 చూసుకుంటే మనకు బేస్ వేరియంట్ 128 GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 79,900 అయితే ఉంది. సో ఇది మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే సేమ్ మనకు ముందు ప్రైసింగ్లోనే తీసుకొచ్చారు. ఏవైతే మనకు 12 సిరీస్ ఉన్నాయో ఆ ప్రైసింగ్లోనే తీసుకొచ్చారు. స్టిల్ ఇప్పుడు మనం ఈ ఫోన్స్ అయితే కన్సిడర్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర 12 మినీ ఉంటే మాత్రం దీనికి అంత అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, అంత మేజర్ చేంజెస్ కూడా ఏమీ లేవు. నెక్స్ట్ మనం ప్రో సిరీస్ గురించి మాట్లాడుకుంటే iPhone 13 Pro అండ్ ఇంకా 13 Pro Max సేమ్ మనకు 12 Pro అండ్ 12 Pro Max లానే ఉంటాయి. సో చూడడానికి అయితే సేమ్ ఉంటాయి. సో డిస్ప్లే సైజ్ కానీ డిజైనింగ్ కానీ బిల్డ్ కానీ అంతా కూడా మనకైతే సేమే ఉంటాయి. కాకపోతే డిజైనింగ్ పర్స్పెక్టివ్లో చేంజెస్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కెమెరా అనేది కొంచెం బంప్ ఉంటుంది. సో కొంచెం కెమెరా బంప్ కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఫ్రంట్ చూసుకుంటే నాచ్ సైజ్ అయితే తగ్గించారు. సో 12 Pro సిరీస్తో కంపేర్ చేస్తే 13 Pro సిరీస్లో 20% వరకు అయితే నాచ్ సైజ్ తక్కువగానైతే ఉంటుంది. సో ఇవి మేజర్ చేంజెస్. అండ్ ఇంకొకటి దీంట్లో ఒక కొత్త కలర్ని కూడా తీసుకొచ్చారు, సెరా బ్లూ అని చెప్పేసి. సో ఇది మనకు 12 Pro సిరీస్లో అయితే లేదు. సో ఇది మనకు బట్ ఆల్మోస్ట్ మనం 12 Pro సిరీస్ అండ్ 13 Pro సిరీస్ పక్కన పెడితే మాత్రము రెండు కూడా చూడడానికి అయితే సిమిలర్గానే కనబడతాయి. అంత మేజర్గా మనమైతే రికగ్నైజ్ అయితే చేయలేము డిఫరెన్స్ రెండిట్లో. దీంట్లో మనకు A15 చిప్ సెట్ అయితే ఉంది. సో మనకు 12 మిలియన్ కూడా సేమ్ చిప్ సెటే. సో ఇది మనకు 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో చూసుకుంటే మాత్రము దీంట్లో 6 కోర్ ఉంటుంది అండ్ 5 కోర్ GPU అయితే ఉంటుంది. సో మనకు 13 మిలియన్లో చూసుకుంటే మాత్రము 4 కోర్ GPU అయితే ఉంటుంది. సో ఇది ఒకటి కొంచెం డిఫరెన్స్. మనం ఎప్పటి నుండో ఐఫోన్స్లో హయ్యర్ రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు iPhone 13 Pro సిరీస్లో హయ్యర్ రిఫ్రెష్ రేట్ని అయితే తీసుకొచ్చారు. సో ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్ 10 Hz రిఫ్రెష్ రేట్ నుండి 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే ఇదైతే వెళ్తుంది. సో ఇది కూడా ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో మేజర్ చేంజ్ ఇదే. నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈసారి కూడా మనకు 3 కెమెరాస్ ఉన్నాయి. 3 కూడా 12 మెగాపిక్సెల్ సెన్సర్సే. ఒకటి చూసుకుంటే మనకు టెలిఫోటోక్ లెన్స్. సో టెలిఫోటోక్ లెన్స్ని యూజ్ చేసుకుని మనము 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 12 Pro సిరీస్లో చూసుకుంటే 2.5x వరకే ఉండే, ఈసారి 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి మనకు మెయిన్ సెన్సర్ ఉంటుంది కదా. సో మెయిన్ సెన్సర్లో మైక్రో షాట్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనం 2 cm వరకు మైక్రో షాట్స్ని కూడా తీయవచ్చు. సో ముందు సిరీస్లో మైక్రో షాట్ ఫీచర్ లేదు, ఈసారి దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు 3 సెన్సర్స్లో నైట్ మోడ్ అయితే ఎనేబుల్ అయితే ఉంటుంది. నైట్ మోడ్లో మనం ఫొటోస్ని అయితే తీయవచ్చు 3 సెన్సర్స్ని యూజ్ చేసుకొని. సో ఈవెన్ మనం టెలిఫోటోక్ లెన్స్లో ఫోటోస్ తీసేటప్పుడు కూడా మనం అయితే నైట్ మోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మనకు సినిమాటిక్ వీడియో షాట్ అయితే ఉంది. కాకపోతే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనం సినిమాటిక్ వీడియో తీయవచ్చు. అండ్ ఇంకొకటి మనము వీడియో షూట్ చేసినాక కూడా ఆ వీడియోని అయితే ఎడిట్ అయితే చేయవచ్చు. 3 సెన్సర్స్తో వీడియో క్యాప్చర్ అవుతుంది కదా. సో ఎక్కడంటే అక్కడ మనము వీడియోని బ్లర్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే సబ్జెక్ట్ని అయితే మనం బ్లర్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు ప్రోగ్రెస్ వీడియో సపోర్ట్ కూడా ఉంది. 1080p 30 FPS అండ్ ఇంకా 4K 30 FPSలో మనం వీడియోస్ని అయితే తీయొచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే ప్రోగ్రెస్ ఫీచర్ అనేది 128 GB వేరియంట్ తీసుకుంటే ఓన్లీ 1080p 30 FPSకే సపోర్ట్ చేస్తుంది. 256 GB
స్టోరేజ్ తీసుకుంటే 4K 30 FPS కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది ఒక్కటైతే మనకు డిఫరెన్స్ అయితే ఉంది బేస్ వేరియంట్కి అండ్ ఇంకా హయ్యర్ వేరియంట్కి. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేశాను అయితే చెప్తున్నారు. సో ముందు 12 Pro Max కంపేర్ చేస్తే ఇక్కడ 13 Proలో 1.5 hours వరకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. అండ్ ఇంకా 13 Pro Maxలో చూసుకుంటే 2.5 hours వరకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పవచ్చు. సో ఫైనల్గా మనం ప్రైసింగ్ చూసుకున్నట్లయితే 13 Pro ప్రైస్ మనకు బేస్ వేరియంట్ది 1,20,000 ఉంది. అండ్ 13 Pro Max చూసుకుంటే 1,30,000 అయితే ఉంది. సో సేమ్ మనకు ముందు 12 Pro Max ప్రైస్లోనే తీసుకొచ్చారు. అండ్ మొన్నటి చూసుకుంటే 13 సిరీస్ లాంచ్ అయినాక 12 సిరీస్ని డిస్కంటిన్యూ చేస్తామని రూమర్స్ విన్నాం కదా, బట్ అలానైతే ఏం లేదు. సో 12 సిరీస్ని అయితే డిస్కంటిన్యూ చేయట్లేదు. కాకపోతే 13 సిరీస్ సేమ్ 12 సిరీస్ ప్రైసింగ్లో వచ్చాయి కాబట్టి 12 సిరీస్ యొక్క ప్రైస్ అయితే మనకు డ్రాప్ అయితే అవుతుంది. సో కొంచెం ప్రైస్ని అయితే తగ్గిస్తున్నారు. సో ఒకవేళ మీ దగ్గర 12 సిరీస్ ఉంటే మాత్రం 13 సిరీస్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంత హ్యూజ్గా డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే మీరు ఒకవేళ 12 సిరీస్లో లేకపోతే మాత్రం ఇప్పుడు 13 సిరీస్ తీసుకోవాలంటే మాత్రం కన్సిడర్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా యాపిల్ 13 సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.